సార్ ఇప్పుడు ఇప్పుడు మొన్న గత గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు మీ అంటే మీ ప్రయత్నాన్ని మీరు చెప్పేటట్టు చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అని మీరు అన్నారు కదా. ఎస్ కేటీఆర్ కూడా ట్విట్టర్లో మిమ్మల్ని బ్లాక్ చేశారని చెప్పారు. అసలు కేటీఆర్ని కలవడానికి కాదు కదా, అసలు తన దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు ఛాన్స్ దొరకలేదు అని అన్నారు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, మరి ఇప్పుడు ఏమన్నా ట్రై చేస్తున్నారా మీ మెడిసిన్ గురించి ఇట్లా చెప్పడం కోసం? చెప్పాను, మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి కూడా కలిశాను. ఓకే, చూద్దాం 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 తర్వాత చూద్దాం అన్నారు. సరే ఏదో ఒక రోజు కర్ణిస్తాడేమో ఆ దేవుడు కూడా. ఒకసారి అయితే కలిసి చెప్పాను, కోవిడ్ దానికోసం అప్పుడు వేవ్ వచ్చినప్పుడు చెప్పాను, డెంగ్యూది కూడా మొన్న రీసెంట్లీ పోయినప్పుడు చెప్పాను. ఆయన కొద్దిగా బిజీ ఉన్నట్టున్నాడు. బట్ ఎప్పుడైనా ఎవరైనా 100% ట్రీట్మెంట్ మన డాక్టర్ చెప్తుందంటే ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైతే అప్పుడున్న అధికారులకు పైసే ముఖ్యం అనుకున్నారు, వాళ్ళు ప్రాణాలు కాదు. నేను డైరెక్ట్ అంటాను, నేను దాంట్లో అది లేదు. వాళ్ళు నా మందులు వాడిన వాళ్ళు. వైద్య రంగంలో మీరు డాక్టరే, ప్రైవేట్ హాస్పిటల్లో చిన్నదేదో నొప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఏలు నొప్పో చేయి నొప్పో అనిపోతే రకరకాల టెస్టులు చేపిస్తున్నారు, ఫలానా ఇది ఉందని అంటున్నారు. లాస్ట్కి అది సర్జరీ రాకపోతుంది. అసలు ఏదో 100 రూపాయలలో తగ్గుతుందని పోతే లక్షలలో అవుతుంది ఖర్చు. నిజంగా వ్యాధి ఉంటేనే ఆ ట్రీట్మెంట్ చేస్తారా, డబ్బుల కోసం చేస్తారా? ఆస్తులు అమ్ముకుంటున్నారు సార్. అసలు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. వైద్య రంగం అంటే అసలు చాలా దారుణంగా తయారైంది. ఇది నేను దాన్ని అన్న మాట కాదు, ప్రతి ఒక్కరి నోటి ఇదే మాట. ఏదన్నా నొప్పి వచ్చినా వాళ్ళకు వాళ్ళు భరిస్తున్నారు తప్ప హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. మీరు చెప్పండి మరొకసారి. వైద్య శాస్త్రంలో అన్ని లక్షలు వేలు లక్షలు అనేది కాదమ్మా. మామూలుగా అయితే ఏ మందు కూడా అన్నీ కూడా వందలనే ఉంటుంది, కొన్ని మందులు వేలల్లో ఉంటుంది, లక్షలు కోట్లు అయితే కాదు. ముఖ్యంగా బేసికల్లీ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే డాక్టర్లు పీర్స్గా తింటున్నారు అనే పదం యూజ్ చేస్తారు. అవును, అది చాలా తప్పు. మీరు కామన్ క్లినిక్స్, నార్మల్ క్లినిక్స్కి వెళ్తే వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ తోటి వాళ్ళు అది చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మా గవర్నమెంట్ డాక్టర్కి అయితే ఏం ఫాయిదా రాదు కదా. వీల్ గివ్ ద గవర్నమెంట్ మెడిసిన్, లేకపోతే అప్పుడప్పుడు వేరే మీద రాస్తారు, మరి తగ్గిపోతుంది కదా. ఇప్పుడు సెకండ్ లెవెల్ స్టేజ్ బయట ఒక చిన్న క్లినిక్స్ వాళ్ళ దగ్గర పోతే వందలలో అవుతుంది అంటారు కామన్ మ్యాన్. అదే కార్పొరేట్కి వెళ్తారు, లక్షలలో అవుతుంది సార్ అని పదం, మీరు ఇందాక వాడిన పదం ఏదైతుందో మొత్తం కూడా లక్షల పదం అనేది అక్కడ వచ్చింది. చిన్న క్లినిక్లో వాళ్ళు చేయరు ఇలాంటివి. పెద్దవాళ్ళు అక్కడ బొంగలు ఎందుకు ఇంత లక్షలు అవుతుంది. మనం చూసినాం లాస్ట్ 1 year బ్యాక్ ఒక అమ్మాయి డెంగ్యూతో చనిపోయింది ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో. 6-7 లక్షలు ఖర్చు, డైలీ 2 లక్షలు ఖర్చు. ఏమి ఇచ్చారు మెడిసిన్ అని అడుగుతున్నా. ఆ అద్భుతమైన మెడిసిన్, చంపడానికి కారణమైన మెడిసిన్ ఏంటి అని అడుగుతున్నా. సిగ్గుందా అసలు? నేను అదే అంటున్నా సార్, అన్ని మెడిసిన్ చిన్నే అమ్మా, చాలా తక్కువ. కానీ అందులో ఇంద్రభవనంలోకి ఎంటర్ కానికి 1000 లక్షలు అయిపోతుంది. ఆ లైట్లు అవన్నిటికీ మెడిసిన్ కాస్ట్ తక్కువనే, డాక్టర్స్కి ఇచ్చేది తక్కువనే. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో చదువుకొని వచ్చిండు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో కొనికి చదువుకొని వచ్చిండు, 1 కోటి పెట్టిండు, 2 కోట్లు పెట్టిండు చదవడానికి, 3-4 కోట్లు రానికి హీ విల్ ఛార్జ్ యూ యాజ్ ఏ డాక్టర్. ఏ డాక్టర్ పోయినా అని కూడా హాస్పిటల్ పోతే ఆ డాక్టర్కి ఇచ్చేది 1000-2000 ఇచ్చి పంపిస్తారు, కానీ లక్షల బిల్ అవుతుంది. సిస్టర్లు ఉంటారు దాంట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఎంతనమ్మా 10,000 పని చేస్తారు, 20,000 పని చేస్తారు. అటెండర్లు ఉంటారు 10,000 పని చేస్తారు, వాళ్ళు లక్షలు ఇయ్యరు వాళ్ళు. ద థింగ్ ఈజ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ ప్రచారము, వాళ్ళ సోషల్ మీడియాలో నేను మంచి చేసిన దానివల్ల కాస్ట్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ అవుతుండొచ్చేమో. కానీ ఏ కామన్ డాక్టర్గా యాజ్ ఏ కామన్ డాక్టర్స్గా వాళ్ళ కొలీగ్గా డాక్టర్స్ ఎప్పుడు కూడా లక్షలు అనేది రాదు, పదం రాదు. అతి తక్కువ దానికి అది చేస్తారు. వెన్ ఇట్ గోస్ టు ద కార్పొరేట్ లెవెల్, మీరు 5 స్టార్ హోటల్ పోతే 100 రూపాయల 200 రూపాయల ఛాయ్ తాగుతారు. అదే రోడ్డు మీద ఆగండి ఎంత అవుతుందమ్మా, 5 రూపాయలే 10 రూపాయలు అవుతుంది. ఏం తేడా అయింది? ఇక్కడ చల్లగాలి వస్తాడు, ఏసీ గాలి వస్తుంది.